రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యాక్చువల్గా ఆ అధ్యాయములో ఉన్న సారాంశంలో మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా ఒక వచనము చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, కృపా కనికరి గల మా ప్రభువా, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవా, నీ యొక్క ఘనమైన నామాన్ని ఇప్పటి వరకు ఇదిగనైనా పాటల ద్వారా స్తుతి ఆగమ ద్వారా ఈ నామాన్ని స్తుతించి ఉన్నామునైనా. మరి ఈ సమయము శ్రేష్టమైన సమయము, నీ మాటలు వినాలని ప్రభా ఆశ కలిగిన సమయము, నువ్వు మాట్లాడే సమయమునైనా ప్రభా. నీ మాటలు ఎంతో గొప్పవి, శ్రేష్టమైనవి అయ్యా. అదిగనైనా సంతోషకరమైన మాటలు నీవినైనా అయ్యా. నువ్వు మంచి బోధుడు కనుక ప్రభా అయ్యా, ఇదిగనైనా ఇక నిలబడిన నాతోనూ కూర్చున్న మా బిడ్డలతోనూ ప్రభా నువ్వు మాట్లాడి ఈ వాక్యం ద్వారా మా జీవితాల ఆత్మీయ జీవితాలని ప్రభా సరిదిద్దుకునేలాగిన ఇదిగనైనా ఈ రూతు గ్రంథంలో ఉన్న మొదటి అధ్యాయంలో సత్యములను ప్రభా మేము తెలుసుకొని నీ కృపకై ప్రభా కనిపెట్టుకొని ప్రభా అయ్యా అదిగనైనా నీ వాక్యము నెమరేసుకుంటూ జీవించలాగిన సహాయము దయచేయమని నీ దాసుని చిలుచాట మరుగుపరుచుకోమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే నిర్ణయము. ఏంటి నిర్ణయం? మన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం, కానీ ఆ నిర్ణయంలో దేవుడి చిత్తం ఉందా? మనం తీసుకునే నిర్ణయంలో దేవుడి చిత్తం ఉందా కదా? ఈ రోజులో ఏ మనిషి నిర్ణయం తీసుకోకుండా ఉండడు, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో నిర్ణయము తీసుకోవటము చాలా ప్రధానమైంది కూడా. చూడండి, 10th క్లాస్ చదివిన వెంటనే ఆ డాక్టర్కి వెళ్ళాలన్నా, ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇతర పై చదువులకు వెళ్ళాలంటే ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఆ సమయంలో ఆ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతే అది వాళ్ళ జీవితాలకి ఉపయోగకరంగా ఉండదు. అది కరెక్ట్గా కరెక్టమైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి ఎంతగానో దోహదపడతాయి. చాలా మందికి డాక్టర్లు చదవాలని కోరుకుంటుంది కదమ్మా, డాక్టర్లు చదవాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు డాక్టర్లు చదివే వాళ్ళు ఆ కెపాసిటీ లేకపోతే వాళ్ళు తీసుకొని ఉపయోగం ఉండదు. మా స్నేహితులు ఉన్న ఒక స్నేహితుల్లో ఒకడు వాళ్ళ పాపం డాక్టర్ చదివేయాలని ఎంతగానో ప్రయాసపడ్డాడు. కానీ మధ్యలో చదువు ఆపేసి మామూలుగా డిగ్రీ చేయించుకున్నాడు. ఎందుకంటే ఆ డాక్టర్ కోర్స్ అనేది చాలా శ్రమపడే కోర్సు. మన పిల్లల చదువుల్లోనే మనం చెప్పగలం వీళ్ళు బాగా మంచి మెరిట్ బాగా చదువుతారని. ఇప్పుడు చదవలేని వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకున్న ఏదైతే ఆ సబ్జెక్ట్లో పట్టు ఉందో ఆ పట్టు కలిగిన సబ్జెక్టులను మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా నేను అది చేస్తాను, దాన్ని ఏమంటారంటే అతి ఆశ అంటారు. ఆశ వేరే, అతి ఆశ వేరే కదా. ఆశ మనకి ఎంతో మనం చేయగలుగుతామో అదే. కనుక మనం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం పట్ల మన జీవితము ముందుకు సాగటానికి దేవుడు సహాయపడతాడు, ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇక్కడ ఈ రూతు గ్రంథములో కొన్ని వ్యక్తులు మనం దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తులనే కాదు, కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని ఒక్కొక్కరు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయము వాళ్ళ జీవితాలకు ఉపయోగకరంగా ఉందా, ఆ నిర్ణయము
వాళ్ళ జీవితాలకి బాధను తెచ్చిందా అనేది మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి ఆత్మీయంగా. ఇప్పుడు మనము తీసుకునే నిర్ణయము దేవుడికి అంగీకారంగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయము దేవుడితో మనము జీవించినట్లుగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కనుక. ఇందాక మనం పాట పాడుకున్నాం, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు. శ్రమలోనైనా నన్ను విడవడు. ఎందుకంటే నాకు నా పక్షంగా దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు కాబట్టి, నాతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి, నాకు సహాయం చేయటానికి దేవుడు ఉన్నాడు కాబట్టి, నేను తీసుకునే నిర్ణయము ఇదిగో దేవుడి చిత్తము కనుక, దేవుడి చిత్తములనే తీసుకున్నాను కనుక దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించేవాడు, మనకి తోడుగా ఉండేవాడు కనుక దేవుని యొక్క చిత్తములో మనం ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడి చిత్తములో ఉండి మనం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రార్థన పూర్వకంగా మనం తీసుకోవాలి. దేవుడి నిర్ణయం లేకపోతే చాలా కుటుంబాలు ఏమవుతున్నాయి అంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ కుటుంబంలో అనేకమైన బాధలు చూస్తూ ఉంటున్నారు, అనేకమైన శ్రమలు చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ తీసుకున్న నిర్ణయంలో కదా. వివాహం అయ్యేటప్పుడు పెద్దోళ్ళు ఏమంటారమ్మా, అటు 10 తరాలని ఇటు 10 తరాలని చూడాలంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళ కుటుంబంలో ఎదుగుతున్న ఆ మగబిడ్డ అయినా కానీ, లేదా వరుడు కానీ వధువు కానీ ఎలాంటిది, వాడికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా, ఈమెకి ఏమన్నా పొగర్తనం ఉందా, అహంకారం ఉందా అని, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళందరూ ఎలాంటి వారు అని మనము ఆలోచన చేసుకోవాలి. అది ఆలోచన చేసుకొని ఏం చేస్తామంటే మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ మంచి కుటుంబం మనకు దొరకలేదు అనుకోండి, అల్లుడు మంచిగా లేకపోయినా, కోడలు మంచిగా లేకపోయినా ఆ కుటుంబం పతనం అయిపోతూ ఉంటుంది. ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. కనుక మనం తీసుకునే ఏ నిర్ణయం అయితే ఉందో ఆ నిర్ణయము దేవుడికి అప్పచెప్పుకొని దేవుడి ద్వారా మనం ముందుకు సాగాలి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు, న్యాయాధిపతులు ఏలిన దినములను, ఆ కాలంలో రాజులు లేరు, ఇశ్రాయేల్ ప్రజలకి రాజులు లేరు. అన్ని దేశాల వరకు రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ఎవరు లేరు, రాజులు లేరు. కనుక న్యాయాధిపతులు వెళ్తున్నారు. ఆ వేల దినములో ఆ దేశములో, ఏ దేశంలో, యూదా బెత్లెహేము నుండి అనే దేశంలో కరువు వచ్చింది. అర్థమవుతుందమ్మా? ఆ దేశంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి, అక్కడున్న ప్రాంతంలో వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ కుటుంబాలు నివసిస్తున్న కుటుంబాలు కానివ్వండి, వాళ్ళు మరి పనులు లేవు. కరువు అంటే ఏంటి, పనులు దొరకని కాలము, పనులు దొరకవు, తినటానికి తిండి కష్టంగా ఉంటుంది, బ్రతకటానికి జీవము బ్రతకటానికి మనము బ్రతకలేని స్థితిలో ఉంటాము. అలాంటి కాలము వచ్చినప్పుడు ఒక కుటుంబము పాపం, ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు పాపం మంచం వేసుకొని ఉంటాడు. మంచం వేసుకొని ఎర్లుగా పనుకొని ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కుటుంబం ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా జీవనం ఉపాధి పొందుకోవాలి అని ఆలోచనలోకి వెళ్ళాడు. ఆలోచనలోకి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు తన సహకారి భార్య కూడా తనతో పాటు పాలు పంచుకుంటూ ఉంటుంది. భర్త బాధపడుతుంటే భార్య కూడా సహకారం అందిస్తూ ఉంటుంది. అయ్యా మరి ఏం చేద్దాం, మరి మనకి ఇక్కడ పనులు లేవు, తినడానికి తిండి కష్టంగా ఉంది, మన చిన్నపిల్లలు పోషించుకోవటానికి కష్టంగా ఉంది, ఇల్లు గడవట్లేదు, ఏం చేద్దాం అని ఆలోచన వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే నేను అనుకుంటాను, ఏది చేసినా ముందు సలహా ఇచ్చేది మాత్రం మగవాళ్ళకి స్త్రీలను వారే ఇస్తారు. ఏమ్మా ఇలా చేద్దామమ్మా, ఇలా చేద్దామండి, అలా చేద్దామండి, ఇలాగండి అలాగండి అని చెప్తా ఉంటారు స్త్రీలైన వారు. భార్యలైన వారు భర్తకి సహకారులుగా ఉంటారు. సరే,
ఆ భార్య చెప్పిందో మరి తన కొంతమంది భర్తలు సొంత నిర్ణయం కూడా తీసుకుంటా ఉంటారు. తాను ఆలోచన చేసుకున్నాడు. కానీ ఆ యూదా బెత్లెహేము నుండి వేరే దేశానికి వెళ్తాం, వేరే ప్రాంతానికి వెళ్తాం. అలా వలస వచ్చినోడిని నేను. మా ప్రాంతంలో చదువుకున్న చదువుకి ఏదో ఆ రోజుల్లో ఎండలో కష్టపడలేక హైదరాబాద్ ఏ కంపెనీలన్నీ చేసుకుని బతుకుదామని పారిపోయి వచ్చినవాడిని. అలాగా అప్పుడు దేవుని చిత్తమో నేనైతే ప్రార్థన చేయలేదు, నేనైతే దేవుని అడగలేదు, దేవుని నడిపించుకున్నాడు. కానీ ఏదో ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ పని చేసుకుందాము అని వచ్చిన నన్ను అప్పుడు దేవుళ్ళ లేనులేండి, దేవుళ్ళ లేను. కానీ అది దేవుని యొక్క ప్రార్థన అంటే నాకు తెలియదు. కానీ ఆ విధంగా దేవుడు నడిపించుకున్నాడు. ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో చేసుకుందామని, ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకుందాము, చిన్న పని చేసుకుందామని వచ్చిన నాకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని యొక్క కృప అంటారు దాన్ని, దేవుని యొక్క కృప. ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తాం అంటే వాళ్ళకి ఒక దేశము కనబడింది, మోయాబు దేశం అనే ఆ ప్రాంతము కనబడింది. ఆ భార్య భర్తలకి ఆ మోయాబు దేశం అనే ఆ ప్రాంతం కనబడి వాళ్ళు చూడండి, తన భార్యను వ్యక్తి భార్యను తర్వాత తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయ దేశమునకు కాపురమునట్టుకు వెళ్ళెను. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు. ఆ మనిషిని పేరు ఎవరు? ఎలీమెలెకు. ఈ నయోమి భర్త. నయోమి అందరికి సుపరిచితురాలే కదా, తెలుసు కదా. నయోమి అంటే ఆమె ఒక మంచి విశ్వాసురాలే. ఎక్కువగా తన భర్త పేరైతే తక్కువగా బైబిల్ చూపించారు, కానీ ఎక్కువగా నయోమి గురించి మాత్రం వ్యక్తపడుతుంది. అది ఎలాగా ఆ నయోమి గురించి లేఖనములు ఎక్కువగా ఏం చదివిస్తున్నాయని మనం తెలుసుకున్నాం. ఇక్కడ తను ముందుగా ఒక మనుషుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలీమెలెకు నయోమి భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనము ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్దాము, ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి అని అనుకుందాం. ఈ కరువు వచ్చిన ప్రాంతం ఎంత గొప్పదో తెలుసండి? కరువు వచ్చిన ప్రాంతం ఎంత గొప్పది చెప్పండి. ఈ కరువు వచ్చిన ప్రాంతము దేవుని యొక్క దీవులున్న ప్రాంతం. ఇది బెత్లెహేము అంటే దాని పేరు ఏంటంటే రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము, రొట్టెలు సమృద్ధిగా ఆహారము దొరికే ప్రాంతము, సమృద్ధిగా ఆశీర్వదించబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలోనే తినడానికి తిండి లేదంటే ఎంత ఘోరము. ఒక్కసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనని సంతోషంగా ఉంచడానికే మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దీవులు ఇవ్వటానికే దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు ఇవ్వటానికే దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ దీవులు మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల, దేవుడికి విధేయత చూపించకపోవటం వల్ల మనకి కష్టాలు సంభవిస్తూ ఉంటాయి, మనకి శ్రమలు సంభవిస్తూ ఉంటాయి, మనకి వేదనలు సంభవిస్తూ ఉంటాయి. మనకి ఇదిగో ఈ లోక సంబంధమైన ఈ లోకంతో పాటు మనం కూడా వేదన, శ్రమలు, కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకు కారణం అంటే మన జీవితాల ద్వారా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ రొట్టెలో ఉన్న సమృద్ధమైన ఆహారము ఉండాల్సిన ఆ ప్రాంతము ఆహారమే లేకుండా పోయిందంటే కారణం ఏంటి? ఆ ప్రాంతంలో ఉన్న జనుల్ని శిక్షించబడాలి అని దేవుని యొక్క ఆలోచన. వాళ్ళకి శిక్షకి గురి చేయాలి. ఎందుకంటే దేవునికి అవిధేయతగా ఉన్నారు. దేవుని కాకుండా ఇదిగో అనేకమైన రూపాలు చేసుకొని అనేకమైన విగ్రహారాధన చేసుకుంటూ ఆరాధిస్తున్నారు. దేవుడికి కోపం వచ్చింది. అనేక సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ జీవితాల ద్వారా దేవుడికి కోపం వచ్చి శత్రువులకు అప్పచెప్పబడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలు శత్రువులకి అప్పచెప్పబడ్డాడు. బానిస బ్రతుకుల్లో శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయి అనేకమైన కష్టాలు, బాధలు కొని తెచ్చుకున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగి దేవునిలో నిమ్మదిగో ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని వైపు చూస్తూ లోకానుసారమైన జీవితం కాకుండా, ఈ లోక సంబంధమైన ఆలోచన కాకుండా, మన సొంత నిర్ణయములు కాకుండా దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఆలోచన చేసిన కలిగితే అది మన జీవితానికి ఆశ్రదకరం. అయితే ఈ ప్రాంత కరువు వచ్చింది, కానీ వీళ్ళ నిర్ణయం ఎలా ఉందంటే సరే ఇది దేవుని చిత్తమేందో, దేవుని చిత్తమేమో, దేవుని చిత్తము తెలుసుకొని వాళ్ళ ప్రార్థనలు గడిపి ఉంటే ఏ విధంగా ఉండేదో.
వాళ్ళకి చక్కటి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు మహులోను. ఆ మహులోను అంటే హెబ్రీయుల భాషలో రోగి అని అర్థం. అంటే ఆ పిల్లోడు పుట్టినప్పటి నుంచి రోగి ఏమో. ఆ మహులోను అంటే ఆ హెబ్రీయుల భాషలో అర్థం ఏంటంటే రోగి. అదేవిధంగా కిలియోను అంటే బాధితుడు. బాధితుడు అంటే ఆయనలో ఏది ఉన్నా కానీ శ్రమలు ఉంటానే ఉంటాయి, కష్టాలు ఉంటానే ఉంటాయి. వాళ్ళిద్దరు కుమారులు చూడండి, పేర్లు ఎలా ఉండేవి. వాళ్ళకి దాదాపు ఒక 10 సంవత్సరాలు అయి ఉంటది. ఆ సమయంలో వాళ్ళు పనికి వచ్చేవారు కాదు. ఒక పక్క ఒక కుమారుడేమో రోగి ఉన్నాడేమో, ఒక పక్క ఏమో బాధితుడు, వాటిని ఏనికి పనికిరాడేమో. అలాంటి పిల్లలు పెట్టుకొని ఈ తల్లిదండ్రులు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఆలోచన ఉండాలని ఆలోచన చేసుకుని ముందుకు సాగుతున్న సమయంలో కరువు వచ్చి పడింది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనము ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్దాం, అక్కడ మనము సుఖంగా ఉందాం, సంతోషంగా ఉందాం అని మొత్తం మీద ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మోయాబు దేశానికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక ఆలోచన చేసుకోవాలండి. మనకి ఇందాక చెప్పినట్లుగా మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అని మన జీవితంలో దేవుడికి ఒకవేళ వ్యతిరేకమైన కార్యములు చేయటం ద్వారా వచ్చిందా, లేదంటే మన జీవితంలో దేవుడి యొక్క పరీక్ష వల్ల మనకి శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా? పరీక్ష వస్తే అది ఆశీర్వాదకరము. యోబుకి పరీక్ష వచ్చింది. ఉన్న 7 కుమారులు పోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, సంతానం చనిపోయారు. ఇదిగో తన ఆస్తి అంతా పోయింది. దేవుడికి మహిమకరంగా నిలబడేవాడు, 2 అంతల ఆశీర్వాదాలు పొందుతాడు. ఎందుకంటే అక్కడ శోధించింది ఎవరు? సాతానుడు. సాతానుడు శోధించుతాడు, సాతానుడు కష్టాలు పాలు చేస్తాడు. కానీ ఆ శోధనలు వచ్చినా, కష్టం వచ్చినా మనము దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆనందం పొందుకుంటాము. ఇక్కడ దేవుని వైపు చూడలేదు, వాళ్ళు ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఏ ప్రాంతం బాగుంది? చివరికి వాళ్ళకి నచ్చిన ప్రాంతం ఏంది? మోయాబు దేశం. మోయాబు దేశం ఎలాంటిదో తెలుసా? మోయాబు దేశము శపించబడిన దేశం. అది మోయాబు దేశము ఒక అక్ర సంబంధముకు పుట్టిన జనాంగము. వారు ఎవరికి పుట్టారో తెలుసా? అబ్రహాం యొక్క సహోదరుడు కుమారుడు లోతు. లోతుకి తన కుమార్తెకి పుట్టిన బిడ్డలండి మోయాబు దేశం. ఆ ప్రాంతము ఏ ప్రాంతం అది అమ్మా? మోయాబు దేశం ప్రాంతంలో ఆ లోతు కుమార్తె, పెద్ద కుమార్తె, ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణము దేవుడు శపించబడినప్పుడు ఆ పట్టణం అంతా కాలిపోయింది. ఎవరు భర్తకు అందరూ చనిపోయింది, లోతు కుటుంబం తప్ప. లోతు భార్య కూడా ఉప్పుతమ్మంగా మారిపోయింది. అప్పుడు ఒక గృహంలోకి వెళ్ళి దాచుకున్నప్పుడు అదే ఇంకా పక్కన జనాంగం లేదే, ఏం చేద్దామని అక్కజల్లు ఆలోచన చేసుకొని మన నాన్నకి ముందు తాపి మన నాన్న ద్వారా మనం పిల్లలకు అందామని చెడు ఆలోచన చేసిన, చెడు తలంపులు కలిగిన సంతానము ఈ మోయాబు దేశంలో. ఇలాంటి మోయాబు దేశం యొక్క జనాంగము, ఆ ప్రాంతము వీళ్ళకి నచ్చింది. ఈ దేవుడు ఉన్న పట్టణం వదిలిపెట్టేశారు, దేవుడు ఆశీర్వదించబడిన పట్టణం వదిలిపెట్టేశారు. చివరికి ఆ చెడు తలంపులు ఉన్న, చెడు కార్యములు చేస్తున్న జనాంగం వైపు ఇలా ఒక ఆలోచన పడిపోయింది. విగ్రహ ఆరాధన చేసే దేశం అది. ఆ దేశం వైపు ఒక హృదయాలు మలుపుకున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్దాం అనుకున్నారు. వెళ్ళి అక్కడ ఏమైంది చూడండి, 3వ వచనంలో నయోమి పెనిమిటైనా అమ్మా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినా తర్వాత ఏమైంది? ఎవరైతే ఎలిమెలెకు ఉన్నాడో తన నయోమి భర్త చనిపోయాడు. ఎంత బాధకరమైన స్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన నిర్ణయము ఈ యొక్క ఎలిమెలెకు నయోమి భర్త తీసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితం ఏమైపోయింది? మన తీసుకున్న నిర్ణయము దేవుని యొక్క చిత్తములో ఉంటే అన్ని అయివే వస్తాయి. ఆశీర్వాదం, అన్ని సంతోషకరమైన, దీవులకరమైన స్థితిగతులు మన దేవుడు నడిపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తాడు. ఇక్కడ దేవుడికి చిత్తము లేని ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము తీసుకున్న వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది. చూడండి, దేవుడికి కోపం తీసుకొచ్చిన, దేవునికి వ్యతిరేకమైన కార్యములు
మనం మారాలి మారాలి మారాలని ఇంకా ఉంచుతున్నాడు, ఆయుష్ పెంచుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఇంక నువ్వు మారవు అనుకుంటే బిడ్డ వచ్చేసే నా దగ్గరికి, ఇంకా నువ్వు ఉండి కూడా వ్యర్థం. ఇంకా కొన్ని సమయంలో ఎలాంటి వాడిని పిలుచుకుంటాడో తెలుసా? ఈ లోకంలో నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఇదిగో ఈ లోకములో ఇంకా ఈ లోకము లో ఎలాంటి బ్రతుకుతనము, ఈ లోక సంబంధమైన బ్రతుకు బతకలేడు, ఇంకా నా దగ్గరికి పిలుచుకుంటాను అంటే కొంతమందిని చిన్న వయసునే పిలుచుకుంటాడు. మన సంఘంలో తిమోతిని అలాగే పిలుచుకున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత నాకు ఒక దర్శనం చూపించాడు. ఎలా అంటే ఒక వ్యక్తి వచ్చి, చూసావా మీ శిష్యుడు, నీ కుమారుడు, నాకు కుమారుడు, ఆత్మీయ కుమారుడు, నీ కుమారుడు ఏం చేస్తున్నాడు చూసావా అంటే అటు సైడ్ చూస్తే అక్కడ పెద్ద పూల ఉద్యానవనము, పూల తోట. ఆ తోటలో నీళ్లు పెడుతున్నాడు ప్రసాద్. తిమోతిని ఆత్మీయంగా నేను పేరు పెట్టుకున్నాను. నీళ్లు పెడుతున్నాడండి పరలోకములో, దేవుని యొక్క తోటలో. ఎంత గొప్ప భాగ్యము! అప్పుడు నాకు ఎంత సంతోషం. అంతమందిని చాలా బాధపడ్డాను. అయ్యో, సంఘంలో నాకు ఇదిగో ఒక కుడి హస్తముగా ఉండి, కుడి భుజంగా ఉండి నన్ను సహాయం చేస్తూ ఆదుకునేవాడే. ప్రతిదీ సంఘములో తనకంటూ ఉంది. ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆ ప్రియ కుమారుని, అంత ఇష్టమైన కుమారుడు. చనిపోయినప్పుడు ఒక్కోసారి బాధను ఎందుకు తీసుకెళ్ళావు ప్రభు అని నేను కూడా నిలదీశాను. కానీ దేవుడు చూపించినాక, దేవుని యొక్క ఏర్పాటు ఏంటో తెలుసుకున్నాక అప్పుడు సంతోషం అనిపించింది. ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ ఆ చనిపోయిన వ్యక్తి నిర్ణయము వల్ల అతను చనిపోయాడు. చూడండి, అతని నిర్ణయము మంచిది కాదు అని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, నయోమికి అంటే పేరు సంతోషం. నయోమి అంటే ఏంటమ్మా? ఇప్పుడు సంతోషం ఉందా? ఏడుంది? భర్తను కోల్పోయింది. ఉన్న స్థానం వదిలిపెట్టేసి, సొంత ఊరు వదిలిపెట్టేసి, సొంత గ్రామం వదిలిపెట్టి, దేవుని చిత్తము కాకుండా తన సొంత నిర్ణయం వల్ల ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ తన భర్తని కోల్పోయింది. తన భర్తని కోల్పోవటం కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరొకసారి 4వ వచనం. అమ్మ 3వ వచనం కొంచెం. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. ఎవరు నిలిచున్నారమ్మా? నయోమి కుమారులు నిలిచున్నారు. అంటే ఇక్కడ యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలు, అక్కడికి పోయినాక వాళ్ళు మరొక 10 సంవత్సరాలు గడిపారు. అంటే ఈ యొక్క కుర్రోళ్ళకి 20 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నాయంటే ఇక్కడ 5వ వచనంలో చూడండి, వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహులోను గిలియోను ఇద్దరును చనిపోయారు. ఇప్పుడు మొదటికి ఎవరు చనిపోయారమ్మా? భర్త చనిపోయారు. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. పెళ్ళయింది, 2 కుమారులకి పెళ్లి లేని. ఒక ఆమె పేరేమో, పెద్ద కోడలి పేరు ఓర్ప, చిన్న కోడలి పేరు రూతు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళయినాక ఒక సంవత్సరం దాటినాక చనిపోయారు 2 కుమారులు, నయోమి కుమారులు. పెళ్లి చేసినాక, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కలగలేదండి. పిల్ల కలగలేదంటే సంవత్సరం లోపు అనుకో, పెళ్ళి అయిన సంవత్సరం లోపు వాళ్ళు చనిపోయారు. నయోమి 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు నయోమి తన భర్త తీసుకోవటం నిర్ణయం వల్ల ఏమైంది? భర్త కోల్పోయింది, కుమారుల్ని కోల్పోయింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఇదిగో నాకు ఆశీర్వాదములు దొరుకుతాయి అని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి ఇది నిర్ణయము. ఈరోజు ఇంకొక నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చర్చికి వెళ్ళకూడదు, నా పని బాటలు ఉన్నాయి అని కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చర్చి ఎక్కొట్టాలి, నాకు లోక సంపాదన కావాలి, మహోన్నతమైన దేవుడు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను,
ఇస్సాకు నూరంతలకు ఆశీర్వాదములు ఎలా పొందుకున్నారంట? దేవుడు ఇస్తేనే పొందుకున్నాడు. దేవుడు ఇస్తేనే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం సంపాదించుకుని నిలబడతాయి కదా. అలాంటి ఆలోచనలు కాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది మనం తీసుకునే నిర్ణయము దేవుని సన్నిధిలో ఉండటానికి అది మంచి నిర్ణయం. దేవుని సన్నిధిని మనము మానేస్తే అది చెడ్డ నిర్ణయం. ఈరోజు ఈ యొక్క నయోమి యొక్క భర్త కానివ్వండి, ఆ నయోమి కానివ్వండి తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో చూడండి. చివరికి తన భర్తని కోల్పోయింది, తన కుమారులిద్దరిని కోల్పోయింది. ఏమైనా ఉపయోగపడిందా? వీళ్ళకి సంతోషం మిగిలిందా? కానరాని దేశానికి వచ్చారు, సంపాదించుకుందాం అనుకున్నారు, సంతోషంగా ఉందాం అనుకున్నారు, కానీ ఇంటి యజమానిని కోల్పోయింది, చివరికి బిడ్డల్ని కోల్పోయింది. ఆ పరిస్థితిలో ఒకసారి మనం ఉంటే ఏం చేస్తాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆమె చూడండి, ఎవరినిచ్చిందంట? ఎవరినిచ్చి కోడలకి ఎవరిని తెచ్చుకుంది? నయోమి అంటే మోయాబు దేశపు బిడ్డల్ని, అమ్మాయిల్ని చేసుకుంది. అంటే అన్నిల్ని పెళ్లి చేసుకోకూడదని దేవుని వాక్యంలో ఉంది. బాప్తిస్మం తీసుకుండా ఉన్న వాళ్ళని, దేవుని ఎరగని జనాంగాన్ని చేసుకోకూడదని ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుని ఎరగని జనాంగాన్ని చేసుకున్నారు. సరే, వాళ్ళు మంచి గుణాలు ఉండొచ్చు, మంచి ఆలోచన కలిగి వాళ్ళ అంటే ఆ నయోమి ఏం ఆలోచన చేసుకుందంటే, మాకు ఈ ప్రాంతంలో బంధువులు లేరు కదా, ఈ ప్రాంతంలో మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, కష్టం వచ్చిన సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. ఒకవేళ ఈ ప్రాంత బిడ్డలు మేము చేసుకుంటే మాకు ఈ యొక్క బంధువులు అమ్మాయి తరపున వాళ్ళు మాకు ఉపయోగపడతారేమో, ఎందుకంటే మన జనాంగం అంతా యూదా బెత్లెహేములోనే ఉన్నారు అని ఆలోచన చేసుకోవచ్చు. అంటే నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్ని తప్పుడు నిర్ణయాలు చూడండి. ఇక్కడ భర్త భార్య కలిసి నిర్ణయం తీసుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది. వివాహ విషయంలో నిర్ణయం తీసుకున్నారు, మరి ఈ యొక్క నిర్ణయం వల్ల తన కుమారులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కుమారులు చనిపోయారు. పిల్లలు పెట్టలేరా? ఇక్కడ మనం ముందుకు సాగినప్పుడు 5వ వచనం చదువుకొని, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివాసం తర్వాత మొహలోనికి వెళ్ళిన 2 చనిపోయారు కాగా, ఆ స్త్రీ తమ కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. పెనిమిటి కుమారులు కోల్పోయింది, అయిపోయింది. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల. ఈరోజు మనం ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని చిత్తమా కాదా, దేవుని యొక్క ఆలోచనలో మనం ముందుకు సాగుతున్నామా కాదా అని ఒక ఆలోచన చేసుకోండి ప్రియ దేవుని. ఇక్కడ మనము ముందుకు సాగినప్పుడు 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇక్కడ 2 చనిపోయారు, 2 కుమారులు, భర్త చనిపోయారు. ఇంకా నయోమితో దేవుడు మాట్లాడాడు. అక్కడ వచనం చూడండి, 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని. అమ్మ, ఇక్కడ ఆ నయోమికి దేవుడు దర్శనమిచ్చాడు. మరి నయోమిని దేవుడు ప్రేమించి ఉండొచ్చేమో, ఉన్న ఆ భక్తి, కొంచెం భక్తి ఏదైతే ఉందో, తన విశ్వాసం ఏదైతే ఉందో, అమ్మా ఇంకా మీరు తిరిగి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యూదా బెత్లెహేముకి వెళ్ళండి, అక్కడ మీకు ఆహారము సమృద్ధిగా ఉంటది అని దర్శనం ద్వారా నయోమితో దేవుడు మాట్లాడాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత విధానంలో ఇదిగో ఏదైనా ఒక తప్పిదము మన జీవితంలో నడుస్తున్నట్టే, దేవుడికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. సరిదిద్దుకోండి మీ జీవితం. నేను సరిదిద్దుకోండి, నువ్వేంది నాకు చెప్పేది, నా జీవితం నా ఇష్టం అని కొంతమంది అనుకుంటారు. ఏమనుకుంటారు? నా జీవితము నా ఇష్టము, దేవుడు చెప్పినా నేనేనను, నువ్వు చెప్పేది ఏంటి అంటా ఉంటారు. మంచి మాటలు ఈ రోజులో చెవికి ఎక్కువ అండి. మంచి మాటలు హృదయానికి, బాబు ఇలా చెయ్యొద్దు, అమ్మ ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండండి మీరు నాకేంది చెప్పేది. మంచి మాటలు చెప్పాలి. అందుకే నేను ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా దేవుడి చిత్తమే అనుకుంటాను. అది నాకు చెడు జరగని,
మంచి జరగని, హానికరంగా ఉన్నాయి, ఏదైనా కానీ దేవుడి చిత్తమే. ఒకవేళ నేను బాధలు పడాలని, శ్రమ పడాలని దేవుడి చిత్తం అయితే అలాగనే కానీ అని నేను ఎవరిని బలవంతం చేయను. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఎవరిని ఆ బలవంతంతో నన్ను ఆరాధించనని ఎవరికి చెప్పడు దేవుడు. నా యొద్దకు రండి చెప్పడు. మీకు మీ జీవితాలు ఆనందకరంగా ఉండాలంటే దేవుడి దగ్గరికి రామంటారు. మీ జీవితాలు సంతోషంగా ఉండాలంటే నా యొద్దకు రామంటారు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని చెప్పి దేవుడు ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బలవంత పెట్టాడు, ఎవరిని బలవంతంగా మార్చుకోమని చెప్పాడు. ఎవరు మార్చుకుంటారు? ఈరోజు చాలా మంది అంటే బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఎవరన్నా మారుతున్నారు, నన్ను నాకు ఎవరు చెప్పలేదు, బలవంతంగా ఏసీని నమ్ముకోలేదు. హిందూ కుటుంబం నుంచి వచ్చాను నేను, అన్ని కుటుంబం నుంచి వచ్చాను నేను, అయినా ఎవరు నాకు చెప్పలేదు, బలవంతం చేయలేదు. నేను నా చెడు అలవాట్లు, నా చెడు తలంపులు, నా చెడు క్రియలు, ఇదిగో పాపంలో పడిపోతున్నాను, నా జీవితం అంధకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది, నేను ఎలాగంటే దేవుడు నన్ను దర్శించాడు. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది, దేవుని బిడ్డగా మారిపోయాను. అప్పటి నుంచి నా జీవితం సంతోషం, నా కుటుంబం ఆనందకరంగా అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆహారం ఉంది, మీరు తిరిగి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు తన కోడలతో ప్రయాణం అయిపోయింది. ప్రయాణం అయ్యి ఆ రోజుల్లో మనలాగా ఏముండవు, ప్రయాణానికి ట్రైన్లు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ ఏముండవు. వెళ్తే బండ్ల మీద వెళ్ళాలి, గుర్రపు బండ్ల మీద వెళ్ళాలి. ఎక్కువ కాళ్ళు నడకనే వెళ్తారు, 10 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా. వీళ్ళు ముగ్గురు నడుచుకుంటున్నారు. ఇంకా ఏం చేయాలి, ఎలా చేద్దాము అనుకుంటూ పాపం బాధపడుకుంటూ ముగ్గురు ప్రయాణం అయిపోయి ప్రయాణం అవుతున్న సమయంలో దారిలోకి వచ్చినాక నయోమి ఒక ఆలోచన చేసింది. అప్పుడు 7వ వచనం, అప్పుడు ఆమె ఉన్న స్థలముండు ఆమెతో కూడా ఆమె 2 కోడలను బయలుదేరి యూదా దేశముకు తిరిగి పోవాలని మార్గమును వెలుస్తుండగా ఇక్కడ వాళ్ళ సంభాషణ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ రూతు గ్రంథం అంటే ఒక సంభాషణ. చూడండి, ఫస్ట్ భార్యాభర్తల సంభాషణ, వాళ్ళ యొక్క నిర్ణయం, తర్వాత కోడల యొక్క సంభాషణ అత్తతో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ వాళ్ళు ప్రయాణం అయ్యారు, 2 కోడలు వెళ్తున్నప్పుడు అత్తకి నయోమికి ఒక ఆలోచన ఇచ్చి 8వ వచనం, ఆమె తన 2 కోడలను చూసి, మీరు మీ తల్లి ఇండ్లకి తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లుగా యెహోవా మీ ఎడల దయ చూపును గాక. అమ్మా, మీరు వెళ్ళండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, మీ జనాంగంతో ఉండటానికి వెళ్ళిపోండి. ఇంకా ఇదిగో నాకు దేవుడు దయ చూపిస్తాడు, మీకు కూడా ఆ విధంగా దయ చూపించింది కాక మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నప్పుడు 9వ వచనం, మీలో ఒక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నందినట్లు యెహోవా దయచేయును గాక అనే వారితో చెప్పి వాడిని ముద్దు పెట్టుకొనెను. మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి. కోడలతో నయోమి అంటుంది. కోడలు ఎవరు? ఓర్ప రూతుతో అంటున్న మాట, మీరు వెళ్ళి సుఖంగా ఉండండి. 10వ వచనం, అంతటా వారు ఎలికెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిందని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. ఇక్కడ అంటుంది, మీరు నాతో వస్తే ఏం ప్రయోజనము? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టక ఇంకా కుమారులు నా గర్భంలో ఉందిరా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళండి. నేను పురుషునితో నుండలేను, ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషుతో నుండి కుమారులు కనినను వాళ్ళు పెద్దగా అయిపోయేకి మీ యొక్క వయసు అయిపోతుంది, మీరు తిరిగి వెళ్ళండి అంటారు. ఏమండి, అతన్ని మీతో వస్తాం, మీతోనే ఉంటాం అని ఇద్దరు అంటున్నారు. ఇద్దరు అంటే ఇక్కడ రూతు అంటుంది, ఓర్ప కూడా అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మనసులో ఏముంది, ఈ కోడల మనసులో ఏముందని కూడా మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఇద్దరు ఎలామంటుంది, ఇద్దరు మాత్రం మేము ఉంటాం అత్త నీతోనే అంటారు. ఏమేమో, అమ్మ నేను ఇంకా పిల్లలు కనలేను, ఒకవేళ ఏమన్నా మళ్ళీ వివాహం చేసుకుని పిల్లల కన్నా నేను ముసలితనం అయిపోతాను, మీరు ఆ పిల్లలు ఎదిగిన మీరు ముసలితనం అయిపోతారు కనుక కుదరదు, మీరు దయచేసి మీరు వెళ్ళిపోమంటే అక్కడ
14వ వచనం ఒకసారి అక్కడి నుంచి మనం 14, 15, 16 వచనం శ్రద్ధగా వినాలి. ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక కోడలు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అత్త ఏమంది, అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే, ఇక్కడ ఒక కోడలు మాత్రము వారు ఎలుగెత్తి ఏడవగా తన ఆ అత్తను ముద్దు పెట్టుకొనెను. ఎవరు ముద్దు పెట్టుకుంది? ఓర్ప. పెద్ద కోడలు అది మీరు వెళ్ళమనగానే కొంత బెట్టి చేసింది. అంటే ఇక్కడ ఆమె ముద్దు పెట్టుకొని, అత్తని ముద్దు పెట్టుకొని వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడిపోయింది. ఎవరు? ఓర్ప. అంటే ఆమెకి భర్త చనిపోయిన దగ్గర నుంచి ఎప్పుడు అత్తతో దూరంగా ఉండాలి, అత్తని వదిలిపెట్టి మా పుట్టింటికి వెళ్ళాలని ఆ మనసులో ఉండి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క రూత్ నేను ఉంటా అత్త, నేను నీతో పాటు ఉంటాను, నేను విడిచిపెట్టను, మనందరం ఒకసారి ఉందాం, ఈ రూత్ అంటుంది కదా, ఆమె కూడా ఏదో మొక్కుబడిగా నేను కూడా ఉంటాలే అంటుంది. కానీ ఇప్పుడు బుద్ధి బయటపడింది. అత్త చెప్పంగానే మీరు వెళ్ళండి అని చెప్పంగానే అత్తని గట్టిగా అత్తకి ఒక ముద్దిచ్చేసింది. టాటా బాబాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కోడలేమో ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది, మరొక కోడలు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ రూతు ఆమెను హత్తుకుంది. అంటే దాని అర్థం ఏంది? ముద్దు అంటే దేనికి సాదృశ్యం అంటే విడిచిపెట్టడానికి సాదృశ్యం. యేసుక్రీస్తుని మా ఒలివ కొండలో అక్కడ ఒలివ తోటలో యేసుక్రీస్తుని అప్పచెప్పినప్పుడు ఎవరు? ఇస్కరియోతు యూద చేసిన పని ఏంటి? ముద్దు పెట్టి అప్పచెప్పాడు. ఎవరికి? వీళ్ళకి, రోమా సైన్యాన్ని. ఇక్కడ ఈ ఓర్ప కూడా ఏం చేసింది? అత్తకు ముద్దు పెట్టింది. తాత బాయ్ బాయ్ అత్త, నాకు మంచి పని చేసావు అత్త, ఎలమని చెప్పేసి. కానీ ఇక్కడ తన బాధ్యత మర్చిపోయింది ఓర్ప తన బాధ్యత మర్చిపోయింది. ఇదిగో నేను పెళ్ళప్పుడు మనం ఇవ్వమన్నప్పుడు పెళ్ళప్పుడు ప్రమాణం చేస్తాం కదా, మగవారు ఆడవారు భార్య భర్తలు కలిసి ప్రమాణం చేస్తారు. చాలా ప్రమాణం చేపిస్తారు పాస్టర్ గారు. ఇంకా ఇదిగో నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నా జీవితం నీ జీవితం ఒకటే అని అనేకమైన ప్రమాణాలు. నా ఆరోగ్యమందును నీ ఆరోగ్యమందు నేను తోడుగా ఉంటాను, నీ కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటాను అని ప్రమాణం చేపిస్తూ ఉంటారు. వధువుతో ఇద్దరితో ప్రమాణం చేపిస్తారు. అంటే ఏంది? కట్టుబడి ఉండాలి అని. కానీ ఉంటున్నామా కట్టుబడి? మనం జీవిస్తున్నామా కట్టుబడి? ఈరోజు ఆ కుటుంబానికితో ఇదిగో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న ఓర్ప ఇదిగో టాటా బాయ్ ముద్దు పెట్టేసి, ఇన్నిసార్లత నా జీవితం నాది, నీ జీవితం నీది, బాయ్ బాయ్ అని చెప్పేసింది. అంటే అక్కడ తనకున్న ఇలువల్ని పోగొట్టుకుంది, తనకున్న బాధ్యతను పోగొట్టుకుంది. ఇదిగో అత్తకి దూరం అయిపోతుంది. ఇక్కడ అత్త అంటే దేవుడని జ్ఞాపకం చేసుకోండి, దూరం అవుతున్నటువంటి విశ్వాసులని జ్ఞాపకం చేసుకోండి, మనమని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఓర్ప దూరం అయిపోతుంది, రూతు హత్తుకుంది. నేను నీతో పాటు ఉండటానికి ఓర్ప తీసుకున్న నిర్ణయము ఎలాంటిదో తెలుసా? చరిత్రలో బైబిల్ గ్రంథంలో ఇంకా ఆమె పేరు ఎక్కడ లెక్కించబడలేదు. చరిత్రలో మార్చిపోయిన ఆ పేరు ఓర్ప జీవితం. ఓర్ప ఇంకా ఎప్పటికీ బైబిల్లో కనపడదు. ఎందుకంటే ఆమె దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి, దేవునికి దూరం అయిపోయింది కాబట్టి, దేవుల్లో నిలవలేకపోయింది కాబట్టి ఓర్ప జీవితము ఇదిగో మసక పారిపోయింది. ఇక్కడ రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే త్వరగా అక్కడ ఏమైంది? రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడకోడలు తన జనం యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి పోయింది. తన జనాంగం ధరకి చాలా మంది ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎన్నికి వెళ్ళిపోతాం, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం.
ఇది ఒకప్పుడు నేను తాగేవాడినే, ఆ జీవితం నాకు బాగుంది, నాకు మళ్ళీ తాగుడు కావాలి. ఒకప్పుడు నాకు ఈ లోక సంబంధమైన జీవితం బాగుంది, నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవాలి. నాకు దేవుడి దగ్గర పోతే తాగొద్దు అంటున్నారు, దేవుడి దగ్గర పోతే అబద్ధాలు వద్దన్నారు, అబద్ధాలు మాట్లాడొద్దు అంటున్నారు. ఇదిగో దేవుడి దగ్గరికి పోతే ఇదిగో మనం అందరము కట్టేసినట్లు ఉండాలి. స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఎంజాయ్మెంట్ లేదు. నేను మళ్ళీ ఈ లోకానికి తిరిగి వెళ్తాను. ఈ లోకానికి ఓర్ప జీవితము కలిగిన వారు అలాంటి వారు తిరిగి వెళ్ళే జీవితం. ఇక్కడ ఇదిగో ఈ రూతు మాత్రం ఏమంటుందో ఒకసారి 16వ వచనం. అందుకు రూతు నా ఎమ్మటి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలనుకోవద్దు. ఏమంటున్నామా? అందుకు రూతు ఏమంటుంది? నా ఎమ్మటి రావద్దని నన్ను విడిచిపెట్టమని నువ్వు బ్రతిమాలుకోవద్దత్త, నువ్వు అలా అనొద్దత్త. ఇప్పుడు ఈ చూడండి, రూతు ఎవరిని బ్రతిమలాడుతుంది? వెళ్ళమని, వెళ్ళే వాళ్ళని కాదు, వెళ్ళమంటుంది. ఉండే ఆవును మాత్రం నువ్వు కూడా ఇల్లు అంటే దానికి ఏంటి వ్యత్యాసం, ఏంటి తేడా ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళ సంభాషణలోనే, వాళ్ళ మాటల్లోనే మనం జ్ఞాపకం చేసుకుంటే, అత్త నేను నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీతో పాటే నేను ఉంటాను, నువ్వు నీతో పాటే నా జీవితం ఉంటుంది, నేను నీతో పాటే ఉంటాను, నన్ను వెళ్ళమని బలవంత చేయగాక అత్త, నువ్వు నన్ను నాకు చెప్పవద్దు అత్త, నేను నీతోనే ఉంటాను. ఎందుకంటే నేను ప్రమాణం చేశాను, ఈ ఇల్లే నా ఇల్లు, నువ్వే నా జనాంగం అని, నువ్వే ఇదిగో నీతో పాటే నేను ఉంటానని ఇదిగో నీ భర్తగా ప్రమాణం చేశాను. అప్పటి నుంచి ఈ ఇల్లు నాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇల్లు నాది, సంఘము నాది, దేవుడు నావాడు అని మనం ఎప్పుడైతే ఈ విశ్వాసంతో ఉంటామో అప్పుడు మనము సంఘంలో నాటబడతాం. దేవునికి బిడ్డలుగా, విశ్వాస బిడ్డలుగా ఉంటాం. ఎప్పుడైతే మనము ఇదిగో ఆ ఇల్లు, ఆ దేవుడు, ఇదిగో ఈ సంఘము నాది కాదు, ఇదిగో ఎవరు వాళ్ళు వచ్చి చేసుకుంటారు, ఎవరు వాళ్ళు పాటలు పాడుకుంటారు, స్థితించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు కాదు, మనది. ఇది మనది. ఇక్కడ నొయ్యముతో అదే మనది. మనం అందరం మన ఇద్దరం కొనసాగుతాం, మన ఇద్దరం కలిసిపోతాం. నేను నిన్ను హత్తుకుంటాను అత్త, నన్ను విడగొట్టకాదు అమ్మా, నువ్వు వెళ్ళిపో, నా కాడ ఉండొద్దు, నువ్వు నీ జనం దగ్గర పో, ఇదిగో ఓర్ప వెళ్ళిపోయింది కదా, నువ్వు వెళ్ళిపో అంటుంది నయం. నేను నెలలత్త అంటుంది రూతు. వాళ్ళ మధ్యలో సంభాషణ ఎలా ఉందో చూద్దాం మనం. అలాగా ప్రతిమల కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చిద్దను. ఏమంటుందమ్మా? నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చిద్దను. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అత్తని ఎంతగా బ్రతిమాలాడుకుంటుంది. అత్త నువ్వు అలా అనవద్దు, నువ్వు వెళ్ళి చోటికి నేను వచ్చిద్దను, నువ్వు నివసించే చోటినే నేను నివసించిద్దను, నీ జనమే నా జనంగం, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ కోడల రూత్ అంటుంది. ఎంత అదండి, అది మనిషి యొక్క ఇలువలు, మనిషి యొక్క ఆప్యాయత, మనిషి యొక్క అనురాగాలు. మనము ఎవరైతే మనుషులుగా జీవించాలనుకుంటున్నామో మనకున్న ఆ కట్టుబాటు నుంచి పక్కకి వెళ్ళిపోవద్దు, నీతి న్యాయాల నుంచి పక్కకి వెళ్ళిపోవద్దు. ఇక్కడ ఆ రూత్ అంటుంది, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను, నువ్వు నివాసం చేసిన చోటే నేను ఉంటాను, ఇదిగో నువ్వు వెళ్ళిన చోటే నేను వస్తాను, నీ జనాంగమే నా జనాంగము. వద్దు అంటుంది. ఈ అత్త ఏమో వద్దు అంటుంది. అమ్మా వద్దు, నేను ముసలిదానిను, ఇదిగో నువ్వు కాని ప్రాంతానికి, ఇదిగో నా ప్రాంతానికి వస్తే అక్కడ నీకు ఎలా మర్యాదలు ఉంటాయో, ఎందుకంటే నువ్వు భర్త లేని దానివి, భర్త కోల్పోయిన దానివి, ఇదిగో నేనేమో ముసలిదాన్ని, నేను ఎప్పుడు రాలిపోతానో నాకు తెలియదు, రేపు ఇదిగో నా ప్రాంతంలో ఉన్నవారు నేను ఏమైనా చేయొచ్చు. ఒంటరిగా ఉన్న జీవితం నీది, ఒంటరిగా బ్రతుకుని ఈ లోకము కుక్కలు చింపిన ఇత్రాకుల వల్ల చేస్తారు, కుక్కలు చింపిన ఇస్త్రాకు వల్ల చేస్తారమ్మా. నువ్వు వెళ్ళిపో అంటే తలవలేదత్త, ఏం చేసినా నేను నీతోనే ఉంటాను. చివరికి ఏముంటుంది తెలుసా ఆమె? నీ దేవుడే నా దేవుడు. చూడండి, నీ దేవుడే అత్త, నిన్ను కాపాడే దేవుడు నాకు దేవుడిగా ఉంటాడు. నేను మాత్రం నిన్ను వదలను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను.
విడిచిపెట్టిన 10వ వచనంలో నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుకున్నాను. అత్త, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తాను. ఎవరైనా అనగలుగుతారా మాట? ఎవరైనా? ఇక్కడ దేవుని పట్ల విశ్వాసం ఉంటే, దేవుని కొరకు మనం జీవించగలిగితే మన జీవితం ఉన్నతమైన స్థితిలో, ఇక్కడ రూతు జీవితం అలాగే ఉంది. నువ్వు మృతి పొందినట్లే. అత్త, ఇదిగో వాళ్ళ నయోమి భర్తని కుమారులు ఇద్దరిని కూడా ఒకే చాట, అంటే మొత్తం ముగ్గురిని ఒకే చాట వాళ్ళు కూర్చుంటారు, సమాధి చేస్తుంటారు. ఆ సమాధులు చూపిస్తూ, అత్త ఇదిగో నీ భర్త చనిపోయిన చోటే నా భర్త కూడా ఉన్నాడు, నీ భర్త చనిపోయిన చోటే నా భర్తను కూడా పూడ్చిపెట్టారు. ఈ రోజు ఇదిగో నా జీవితం కూడా నువ్వు చనిపోయిన చోటే నా జీవితం ఉంటది, నేను కూడా మరణిస్తాను. ఎంత మంచి ఆదరణకరమైన ఈరోజు ఈ రూతు లాంటి వారు కరువైపోయారండి. దేవుని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉండే వాళ్ళు కరువైపోయారు. దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. పాపం సోదరుడు ఇంద్రబాబు గారు మన పోస్ట్ పెట్టారు. నిన్న పెట్టింది మీరు కదా, సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళ గురించి ఒక పోస్ట్. సంఘాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు? పాస్టర్ ద్వారా విడిచిపెడుతున్నారా? ఇంకా సంఘం ద్వారా విడిచిపెడుతున్నారా? సంఘ సభ్యుల ద్వారా విడిచిపెట్టిపోతున్నారా? ఎందుకు విడిచిపెట్టిపోతున్నారు అంటే వాళ్ళ హృదయము సరిగా లేక. చాలా మాటలు వాళ్ళ హృదయములోనే చెడు తలంపుల వల్ల, వాళ్ళు నిరాశ, బాధల్లో, శ్రమలో ఉండటం వల్ల వాళ్ళు సంఘాన్ని వదిలిపెట్టిపోతున్నారు. ఎవరేమి చేయట్లేదు. ఈరోజు ఇక్కడ ఓర్ప వెళ్ళిపోయింది, ఇక్కడ అవిశ్వాసంలో ఇదిగో నయోమి వెళ్ళిపోయింది. రూతు మాత్రం విశ్వాసురాలుగా ఉంది. ఈరోజు ఆ రూతు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు ఆ రూతు తీసుకున్న నిర్ణయం వల్ల ఇదిగో అత్తతో జీవించింది. యూదా బెత్లెహేము ప్రాంతానికి వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో బోయాజు మంచి ధనవంతుడు, మంచి భక్తిపరుడు కూడా. ఆ ధనవంతుడు యొక్క బోయాజు పొలములో పైరికి ఏరుకుంటానికి వచ్చింది. బోయాజు కంట్లో పడింది రూతు. చూడండి, బోయాజు కంట్లో పడింది రూతు. ఎవరు అని పనివాడిని అడిగితే, అయ్యా నయోమి, ఎలిమెలెకు ఒక భార్య నయోమి కోడలంట. అయ్యో అవునా, సరే ఆమెని మన పొలంలోనే పరకేరికి నువ్వు ఎక్కడికి పంపించకాకండి అని చెప్పి 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినము, వేరొక పొలంలోకి ఏరుకొనుటకు పోవద్దు. ఏరుకొనటానికి. ఎందుకంటే 3వ అధ్యాయం 10వ వచనంలో, కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. ఎంత గొప్ప పేరు వచ్చిందని, దేవుడి చేత దీవులు పొందుకున్నదంట రూతు. నయోమి కోడలు దేవుని చేత ఏం పొందుకుంది? దీవులు పొందుకుంది. అందుకే ఆ బోయాజే రూతుకి భర్త అయిపోయాడు. గొప్ప ధనవంతుడు రూతుకి అంధకారమైన స్థితిలో ఉన్న రూతు జీవితంలో ఇదిగో బోయాజు తన భర్తగా రావటం వల్ల ఆ జీవితము సంతోషకరంగా మారిపోయింది. చూడండి, అక్కడ 4వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించును కనుక ఆమె కుమారుని కనెను. ఏమైందమ్మా? రూతు ఏమైంది? ఆమె విధవరాలుగా మోయాబు దేశం నుంచి వచ్చి ఈ యూదా బెత్లెహేము ప్రాంతంలో ఆమె జీవితము చిగురింపజేశాడు దేవుడు. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్క నిర్ణయం. అంతకుముందు నయోమి భర్త తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కుటుంబంలో బాధ మిగిల్చింది ఏమో కానీ, ఈ యొక్క రూతు తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితము చిగురించబడింది. ఆ జీవితం సంతోషకరంగా మారిపోయింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె జీవితం ఎలాగ మారిపోయిందంటే చివరికి యేసుక్రీస్తు వంశములు చేర్చబడింది కదా. ఆమెకి బోయాజుకి రూతుకి కుమారుడు కానీ ఆ కుమారుడు ఎవరంటే ఓబేదు. బోయాజుకి రూతుకి ఓబేద్ అనే కుమారుడు పుట్టాడు. ఆ ఓబేదుకి యెషయా కుమారుడు పుట్టాడు. ఆ యెషయాకి దావీదు
దావీదు పుట్టాడు. దావీదు వంశము నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే దావీదుకి దావీదు ఏమవుతాడు? రూతుకి ముని మనవడు. చూడండి, మనవడేమో యెషయా, ముని మనవడేమో దావీదు వంశములో, అంటే యేసుక్రీస్తు వంశములో చేర్చబడిందండి రూతు. ఈరోజు ఆ జీవ గ్రంథంలో తన పేరు లిఖించబడింది. ప్రియా దేవుని, ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ రోజు ఈ యొక్క వాక్యంలో ఇదిగో అనేకమైన నిర్ణయం తీసుకున్న, ఓపు నిర్ణయం తీసుకుంది. ఇదిగో దేవుడికి దూరం అయిపోయింది. ఇదిగో నయోమి భర్త నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో మరణించగలిగాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, రూతు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయము మంచిది, దేవుడికి ఇష్టమైన నిర్ణయము, దేవుని యందు భయభక్తులు కలిగిన నిర్ణయం, దేవుని యందు ప్రార్థన పూర్వకంగా తీసుకున్న నిర్ణయం, యథార్థవంతంగా యథార్థమైన హృదయంతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె దేవుని యొక్క జనాంగంలో చేర్చబడింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకున్న నిర్ణయం, ఒకప్పుడు ఇదిగో అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క బిడ్డగా జీవించగలిగాడు. దావీదు నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో దేవుని యొక్క హృదయానుసారుడిగా మిగిలిపోయాడు. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుందామా? ఈ రోజు నుంచి మనందరము ప్రియ దేవుని బిడ్డలారా, రూతు తీసుకున్న నిర్ణయం లాంటి హత్తుకునే నిర్ణయము, దేవుడితో నివాసం చేసే నిర్ణయము, దేవుని ఉన్న చోట మనం ఉండటానికి నిర్ణయం తీసుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దీవులు రూతు ఏ విధంగా అయితే పొందుకుందో అలాంటి దీవులు మనం పొందుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒక్కసారి కాలు మూసుకున్నట్టయితే ఎన్నో వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఆ ప్రభు ఇక్కడ నుంచి నేను కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని నీలో ప్రభు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా ప్రభు మా జీవితాలు ఉన్నతమైన స్థితిలో, రూతు ఏ విధంగా అయితేనైనా ఇదిగో తన నిర్ణయం వల్ల ప్రభు ఇదిగో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిందో మా జీవితాలు కూడా అలాగ ఉండటానికి సహాయం చేయమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలబడినట్టయితే కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతుండగా మన మధ్యలో ఉన్న రచిత సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. రచిత సిస్టర్.